శ్రీమాత్రే నమః. మాస దుర్గాష్టమి వ్రతం ప్రతి నెల ఎందుకు, ఎప్పుడు, ఎలా జరుపుకుంటాం అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా. మరి దుర్గాష్టమి కేవలం నవరాత్రులలోనే కాదు, ప్రతి నెల వస్తుంది. అవునండి, ఇది నిజం. దానినే మాసిక్ దుర్గాష్టమి అని పిలుస్తారు. పంచాంగం ప్రకారం మాసిక్ దుర్గాష్టమి ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. అమ్మవారిని బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టించారు. సృష్టించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం భూమిపై చెడును వ్యాప్తి చేస్తున్న రాక్షసులను అంతం చేయడం. దుర్గాదేవి శక్తి మరియు క్రోధానికి ప్రతిరూపం. భారతీయ హిందూ మతంలో దుర్గాదేవి అమ్మవారు చాలా శక్తివంతమైనది. అందుకే అమ్మవారికి అంకిత భావంతో ప్రతి నెల మాసిక్ దుర్గాష్టమి జరుపుకుంటారు. మాసిక్ దుర్గాష్టమి వ్రతం పూర్వ జీవితంలో చేసిన చెడు కర్మలను తొలగించుకోవడానికి సహాయపడుతుంది. మాసిక్ దుర్గాష్టమి వ్రతాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం దుర్గాదేవి అనుగ్రహంతో జీవితంలోని అన్ని కష్టాలు తొలగించడం. భక్తులు తమ జీవితాల్లో దైవిక రక్షణ, శ్రేయస్సు మరియు విజయం, శాంతి భద్రతల కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు. మాస దుర్గాష్టమి రోజున అమ్మవారిని ఎలా పూజించాలి? మాస దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అమ్మవారి యొక్క మహాగౌరీ రూపానికి పూజలు చేస్తారు. దుర్గాదేవి అమ్మవారు రక్షణ మరియు చెడుపై విజయాన్ని సాధించే అత్యున్నతమైన మహాశక్తి. మాసిక్ దుర్గాష్టమి జరుపుకోవడం వలన భక్తులు అందరూ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి జీవితంలో అనుకున్నది సాధించవచ్చని నమ్ముతారు. దుర్గామాత యొక్క 8 రూపాలను పూజిస్తారు. పూజా సమయంలో అమ్మవారికి ఖీర్ మరియు హల్వాను ప్రసాదంగా అందిస్తారు. హిందూ సంప్రదాయంలో దుర్గాష్టమి పూజ రోజున ఆడపిల్లను పూజించే ఆచారం ఉంది. జీవితంలోని వివిధ అంశాలలో అడ్డంకులు మరియు సవాళ్లను అధిగమించడంలో మరియు విజయాన్ని సాధించడానికి అమ్మవారు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. ఆ రోజున దుర్గాదేవి చాలీస, దుర్గాదేవి సప్తశతి, భగవత్ పురాణం మొదలైన వాటిని చదవడం మంచిది. పురోహితులు చెబుతూ ఉంటారు. దుర్గాదేవి అమ్మవారి అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతాయని అంటారు. అమ్మవారి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం దుర్గా అమ్మవారిది బ్రహ్మ, విష్ణు మరియు శివుని యొక్క ఉమ్మడి దైవిక మంత్రాల సృష్టి. శాంతి భద్రతలను అమలు చేయడానికి దుర్గాదేవి అమ్మవారిని సృష్టించారు. అమ్మవారు తన 10 చేతులలో 10 రకాల ఆయుధాలతో అత్యంత శక్తివంతమైన అందమైన దేవతగా మరియు సింహ వాహనంగా అమ్మవారు అవతరించింది. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు ఒకసారి దేవతలను భయభ్రాంతులకు గురి చేస్తాడు. రాక్షసుడు ఇంద్రుడిని ఓడించినప్పుడు త్రిమూర్తులు దుర్గాదేవిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు. దుర్గాష్టమి రోజున అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసురుడిని అనే రాక్షసుని సంహరించింది. మాస దుర్గాష్టమి రోజున పూజ చేయడం వలన కలిగే లాభాలు: దుష్టశక్తులు అడ్డంకులను తొలగి వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. అందం, ఆరోగ్యం మరియు జ్ఞానం పెరుగుతుంది. జీవితంలో అన్ని సమస్యలు తొలగి కొత్త పనులు
శుభారంభం మొదలవుతాయి. జీవితంలో దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తారు. జ్ఞానం, సత్యం మరియు ఆధ్యాత్మిక స్వీయ సాక్షాత్కారం వృద్ధి పెరుగుతుంది. అంతర్గత బలమైన కోరికలు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆశీస్సులు పొంది వారి జీవితంలో ఆనందం మరియు మనశ్శాంతితో ఉంటారు. అన్ని రకాల ప్రతికూల శక్తులు, చెడు కళ్ళు చేతబడి మరియు హానికరమైనటువంటి మన దరికి చేరకుండా అమ్మవారు కాపాడుతారు. శ్రీమాత్రే నమః. ఓం దుర్గాదేవి అయి నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.